పొడుగు కాల సుందరిగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే 2014లో వచ్చిన ఒక లైలా కోసం మూవీలో నాగ చైతన్యతోనూ, ముకుంద సినిమాలో వరుణ్ తేజ్ తో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముకుంద సినిమాలో ఈమె యాక్టింగ్ అయితే ఫిదా అయిపోవాల్సింది. అంతేకాదు దువ్వాడ జగన్నాథం, అరవింద్ సమేత, రాధేశ్యామ్ వంటి తెలుగు మూవీస్ లో నటించింది. ఇక తెలుగులోనే కాకుండా బాలీవుడ్ మూవీస్ లో కూడా నటిస్తుంది ఈ అమ్మడు. ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో ఏ సినిమాలో నటించట్లేదు. ఇక తన సినిమాల గురించి పక్కన పెడితే పూజా హెగ్డే తన సోషల్ మీడియా వేదికగా ఒక స్టోరీని షేర్ చేసుకున్నారు. అందులో హ్యాపీ బర్త్డే టు దిస్ రాక్ స్టార్, వన్ ఆఫ్ ఏ కైండ్ దట్స్ ఇట్ అంటూ రోహన్ బెహ్రా ఫోటోను షేర్ చేసింది. రోహన్ బెహ్రాతో పూజా హెగ్డే చాలా సార్లు రెస్టారెంట్స్ కి, పార్టీస్ కు కూడా వెళ్లడం కనిపించేది. ఆ ఫొటోస్ చాలా సార్లు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం పూజా హెగ్డే తన సోషల్ మీడియా వేదికగా రోహన్ ఫోటోని షేర్ చేసుకోవడంతో పూజా హెగ్డే రోషన్ తో రిలేషన్ లో ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పేసిందంటూ నెటిజన్లు భావిస్తున్నారు. ఇక వీళ్ళిద్దరూ మాల్దీవ్స్ లో బర్త్డే వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు కూడా చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సెలబ్రిటీస్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.